హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఒక యాంటిక్ పీస్ ఉందండి. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇది ఒక 100 years బ్యాక్ రోజ్ వుడ్ అనమాట. ప్యూర్ రోజ్ వుడ్ అండి. చూడండి ఎలా ఉందో, ప్యూర్ రోజ్ వుడ్. ఇది మేము సెకండ్స్లో తీసుకున్నామండి. యాక్చువల్గా చాలా నచ్చి, అంటే ఇప్పుడు అన్నీ చిన్న చిన్న ముక్కలు జాయింట్ చేస్తారండి, కానీ అప్పుడు జాయింట్ కాదండి. ఇదంతా కూడా మొత్తం ఒకటే అన్నమాట. ఏక చెక్క అండి ఇదంతా కూడా. అది బాగా నచ్చింది మాకు, చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగా నచ్చిందని తీసుకున్నామండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి. హెడ్ బోర్డు తర్వాత లెగ్ బోర్డు రెండు కూడా ఒకలానే ఉంటాయండి, రెండు పక్కల ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, స్ట్రాంగ్గా. వీల్స్ పైన చూస్తారా కార్వింగ్ ఎలా ఉందండి. కార్వింగ్ ఇలా రౌండ్ తిరుగుద్ది అనమాట. ఒకే ఏక చెక్క అండి, ఇలా రౌండ్ తిరిగింది. ఆ కింద మాత్రం అలా వస్తుందండి. లోపలేమో టేక్ వుడ్తో, మనకి ఈ టేక్ వుడ్తో వేసారండి. ఆ పైన మేము ప్లైవుడ్ వేసుకున్నాము. కొంచెం మా ఇంట్లో కొంచెం ఫర్నిచర్ ఎక్కువ అండి మెయిన్గా. ఇదంతానండి. ఇంకో దోమలై రాకుండా మేము ఇలా నెట్స్ ఫిట్ చేసుకున్నామండి. మేము గ్రౌండ్ ఫ్లోరు. మా గార్డెన్ చూడండి, అన్ని రకాల మొక్కలు ఉంటాయండి మా గార్డెన్లో. చాలా బాగుంటుంది మా గార్డెన్. ఒకరోజు గార్డెన్ టూర్ చేద్దాము. చాలా బాగుంటుందండి గార్డెను. మామిడి, నిమ్మ, నారింజ, అరటి అన్ని మొక్కలు ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఇదంతా ఇలా నెట్ వేయించామన్నమాట, సేఫ్టీ కోసం అండి. ఇలా నెట్ వేయించి తర్వాత కర్టెన్ వేసేస్తాం. నైట్ టైము ఇలా వస్తుంది. ఈ నెట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మనం తీసేసుకుని వాష్ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఇలా ఇచ్చారు కదా, ఇవి తీసేసుకుని మనము బయటికి తీసుకుని వాష్ చేసేసుకోవచ్చండి. అలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కాట్ అండి. కాట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా స్ట్రాంగ్ అనమాట. హెడ్ బోర్డు, లెగ్ బోర్డు కూడా ఒకలానే వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇదొకటి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తానండి. ఓకేనండి.